శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధాకృష్ణ వివాహ నవసంగమ ప్రస్తావనలో శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఒక మారు నందుడు శ్రీకృష్ణునితో పాటు బృందావనానికి వెళ్ళెను. అక్కడికి సమీపవనమైన భాండీరవనంలో తమ ధనమైన గోసమూహమును మేతకు విడిచి ఒక సరస్సులోని తీయని మంచినీటిని కుమారునికి తాగించి తాను తాగి తన వక్షస్థలంపై కుమారుని ఎత్తుకుని ఒక చెట్టు మొదట కూర్చుండెను. ఓ నారద, ఇంతలో మాయతో మనుష్య రూపం ధరించిన శ్రీకృష్ణుడు తన మాయను ప్రయోగించి అకస్మాత్తుగా ఆకాశమంతా మేఘాలు కమ్ముకొన్నట్టు చేశాను. మేఘాలు ఆవరించిన ఆకాశాన నల్లబారిన అరణ్య భాగాన్ని పెద్ద శబ్దంతో కూడిన వేగవంతమైన హోరుగాలిని, పిడుగుబాటు వల్ల భయంకరమైన మహాశబ్దం, కుండపోతగా ఉన్న వర్షధారను, ఊగిపోతున్న చెట్లను, కూలిపోతున్న చెట్ల మొదళ్లను చూసి నందుడు మిక్కిలి భయపడెను. అయ్యో, గోవులను దూడలను వదిలి నా నివాస స్థానానికి ఎట్లు పోదును? పోకపోయినచో ఈ బాలకునికి ఈ పరిస్థితిలో ఏమి సంభవించునో కదా అని నందుడు పలుకుచుండగా వర్షధారులకు భయపడి తండ్రి కంఠం కౌగలించుకుని బాలకృష్ణుడు ఏడ్చుచుండెను. ఇంతలో అక్కడకు రాజహంస నడకను తిరస్కరించి మందగమనంతో రాధాదేవి శ్రీకృష్ణ సన్నిధికి తెంచెను. శరదృతువునందలి పూర్ణిమ నాటి చంద్రుని కాంతిని దొంగిలించినట్లున్న మనోహరమైన ముఖం కలది, శరత్కాలమందు పట్టపగలి పద్మముల సౌందర్యాన్ని స్వాధీనపరుచుకున్న కన్నులు కలదియు, కనుపాపను చుట్టి ఉన్న కనురెప్పల మీద విచిత్రమైన కాటుక యొక్క తలతలలు కలదియు, గరుడపక్షి చంచువు యొక్క ప్రశంసాపు అర్హమైన సౌందర్యాన్ని తక్కువపరచగలది నాసిక కలదియు, ఆ ముక్కను శోభాకారంగా ధరించిన పెద్ద గండ ముత్తెము యొక్క ఔజ్వల్యం కలదియో, మాలతీ పుష్పమాలలు చుట్టిన కబరీ భాగం కలదియో, గ్రీష్మ ఋతువులోని మధ్యాహ్న సూర్యుని తేజస్సును హరించిన కర్ణకుండలాలు కలదియో, పండిన దొండపండు కాంతిని మించి పెదవులు కలదియు, ముత్యాల వరుస వలె తెల్లని పలువరుసతో ప్రకాశిస్తున్నది, అరవిచ్చిన మొల్ల కుసుమముల కాంతిని తక్కువపరచు చిరునవ్వు కలది, కస్తూరి తిలకంతో పాటు సింధూరపు చుక్క బొట్టు అలంకరించుకున్నది, మంగళకరమైన మల్లెచీరను శిరస్సున ధరించినది, వర్తులాకారంగా ఉన్న మిక్కిలి అందమైన చెక్కిలో పులకల కలది, శ్రేష్టములైన నవరత్నముల హారములు వక్షస్థలముందు అలంకరించుకున్నది, సుందరమైన మారేడు పండ్ల జంట వలె కఠిన స్థనములు కలదయో, ఆ ప్రదేశం రత్న తేజస్సుతో మకరికాపత్ర రేఖతోనూ కస్తూరి కుంకుమ పువ్వు ద్రవంతో తీరు రేఖలు వెలుగుచున్నది, మనోహరమైన సౌందర్యంతో గుండ్రంగా ఉన్న పొట్టగలది, మూడు ముడతలు పైన గల లోతైన నాభి ప్రదేశం కలది, శ్రేష్టమైన రత్నాలతో నిర్మించబడ్డ మొననూడు దాని కింద చీరలు అలంకరించుకున్నది, మన్మధుని అస్త్రముల సారం వంటి బొమ్మముడలతో యోగీంద్రుల మనస్సులు కూడా మోహింపచేయున్నది, పర్వతాలను తెగనాడు కఠినమైన పెరుదురు కలది, నేలపై పూసిన పద్మముల కాంతిని దోచుకున్నట్టు అందమైన అడుగులు కలది, యావక ద్రవము రత్నాలంకారంలో కలిగి నగలయందులి మనల కాంతిని దోచుకున్న అలక్తకము వలన మన్మథావిర్భావం కలది, సద్రత్న నిర్మితములై మోయిచున్న అందలతో రంజిల్ల పాదములు కలదియు, రత్న కంకణాలు దండకడియములో సుందర శంఖాకృతి గల గాజులు అలంకరించుకున్నది, రత్నాల ఉంగరాలతో అగ్నికాంతి వలె ఎరుపు పసుపు వన్నే గల వస్త్రాలతో మిక్కలు వెలుగుచున్నది, అందమైన సంపెంగ పువ్వుల కాంతిని దోచుకున్న శరీరం కలది, 1000 రేకుల తామర పువ్వును విలాసంగా ఒక చేతను శుభంకరమైన ముఖమండల శోభను దర్శించుటకు కాను రత్నముల అద్దమును ఒక చేత ధరించి ఉన్న దివ్యమూర్తిని, జనరహితమైన ఆ ప్రదేశాన కోటి చంద్రుల కాంతిని దోచుకున్న దివ్య శరీర కాంతితో 10 దిక్కులను వెలిగిస్తున్న ఆ రాధాదేవిని దర్శించి ఆనందుడు పరమాశ్చర్యం పొందను. భక్తితో తల వంచి ఆనందాశ్రువులు పొంగి వచ్చినట్టు కన్నులు గల నందుడు ఆమెకు నమస్కరించెను. గర్గముని వల్ల శ్రీహరికి నీవు లక్ష్మీదేవి కంటే ప్రియురాలవని తెలుసుకున్నాను. ఇతన్ని మహావిష్ణువు కంటే పరుడైన హేయగుణరహితుడైన అచ్యుతునిగా ఎరుగుదను. ఇట్టి జ్ఞానం కలవాడినయ్యను మానవుడైన నేను విష్ణువు యొక్క మాయ చేత మోహితుడనయ్యాను. ఓ మంగళమూర్తి, నీ ప్రాణనాథుని గ్రహించము, నీ సుఖమునకు అనుగుణంగా పొమ్ము, మీ ఉభయల మనోరథం తీర్చుకుని తర్వాత నా పుత్రుని నాకు ఇయ్యగలవు. ఇట్లు నందుడు పలికి భయంతో ఏడుస్తున్న పిల్లవాడిని ఆమెకిచ్చెను. రాధాదేవి ఆ బాలకుని తీసుకుని అతని స్పర్శ సుఖం వల్ల మధురంగా నవ్వెను. రాధాదేవి నందునితో ఇట్లనెను, నందుడా, ఈ రహస్యం జాగ్రత్తగా కాపాడము, బయట పెట్టకము. అనేక జన్మల పుణ్యఫలం వల్ల నీకు కనిపించాను. నీవు ప్రాజ్ఞుడవు. గర్గుని వచనముల వలన మా జన్మమూలం తెలుసుకున్నావు. గోకులంలో ఉభయల రహస్య చరిత్రం చెప్పకూడదు. ఓ గోకులనాథుడా, నీ మనసున కల వాంఛితాన్ని వరముగా కోరుకొనము. దేవతలకు దుర్లభమైనదిగాను లీలగా నేను నీకిత్తును. దేవతలకు దుర్లభమైనదైనా లీలగా నేను నీకిస్తాను. రాధాదేవి వాక్కు విని ఆ వ్రజనాథుడు ఆమెతో ఇట్లన్ను, ఓ జగన్మాత,
పరమేశ్వరి, మీ ఉభయుల పాదముల యందు భక్తిని నాకిమ్ము. నాకు ఇతరమైన కోరిక లేదు. మిక్కిలి దుర్లభమైన మీ ఉభయుల సన్నిధి యందు నివాసం నాకు ఇస్తువు కనుక ఆ స్థితిని మా ఇద్దరికీ ఇమ్ము. యశోదకు నాకో ఇమ్ము. నందుని వచనం విని ఆ పరమేశ్వరి, ఓహి సాటిలేని మా దాస్యం ఇస్తాను. ప్రస్తుతం భక్తి నీకు ఏర్పడగాక. మీ దంపతుల వికసించిన హృదయాల్లో ఇతరులకు మిక్కలి దుర్లభమైన మా ఉభయుల పాద పద్మములయందు స్మృతి శాశ్వతంగా ఉండగాక. నా వరం వల్ల మీ ఉభయులను మాయ కప్పివేయదు. అంత్యమున మానవ శరీరాలను విడిచి గోలోకానికి పోదురుగాక. ఆమె నందునితో ఇట్లు పలికి బాలకృష్ణుని రొమ్మన చేర్చుకుని తన కోరిక ప్రకారం చేతులనెత్తుకొని అతన్ని దూరంగా కొనిపోయెను. కామంతో వక్షస్థలాన్ని చేర్చుకొని మాటిమాటికి కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొనుచు సర్వాంగములు పులకరింపగా రాసమండలం స్మరించెను. అంతలో రాధాదేవి మాయాకల్పితమైన రత్నమంటపం చూసెను. ఆ మంటపం 100 రత్న కలశాలతో నానా విధాలైన ఆశ్చర్యకర చిత్రలేఖనాలతో చిత్రకాననాలతో శోభిల్లుచు ఎర్రని సింధూర మణిస్తంభములతో విరాజిల్లుతూ చందనము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వులను పరిమళ ద్రవంతో కూడి మాలతీ పుష్పమాలలతో కూడి ఉన్న పుష్పశయ్యతో నానావిధ భోగ పదార్థములు, దివ్యమైన దర్పణాలు, శ్రేష్టములైన ముత్యాల హారాలు, రత్నహారాల చేత అలంకరించబడి రత్న నిర్మితమైన కవాటం కలిగి మంచి వస్త్రాలతో పతాకాలతో అలంకరించబడి కుంకుమవర్ణ సోపానములు 7 కూడి ఉండెను. పుష్పించిన వృక్షములందు తుమ్మెదలు తిరుగాడు ఉద్యానవనమును కూడా దర్శించి ఆ రాధాదేవి ఆ మంటపంలోని అభ్యంతర గృహమునకు సంతోషముతో వెళ్ళెను. అక్కడ కర్పూరాది సుగంధ వస్తువులతో కూడి ఉన్న తాంబూలాన్ని, రత్నకుంభమందున్న చల్లని మంచినీటిని, సుధతోనూ తేనెతోనూ నిండి ఉన్న రత్నకుంభములను రాధ చూసెను. తన ఒడిలోని కిశోరం వలనే శ్యామసుందరుడు, కోరదగిన పురుషుడు, కోటి మన్మథుల విలాసంతో వెలుగుచున్నవాడు, శ్రీగంధం చేత అలంకరించబడినవాడు, పుష్పశయ్యయందు పడుకొని ఉన్నవాడు, పరుల మనసులను హరించినట్టు చిరునవ్వు గలవాడు, పీతాంబరం ధరించి ఉన్నవాడు, ప్రసాద గుణంతో కూడిన చూపుడు, తేటనైన వదనం కలవాడు, శ్రేష్టమైన మణులతో నిర్మించబడినవి, ధ్వనించుచున్నవి అయిన మంజీరములతో విలసిల్లువాడు, మేలి రత్నాలతో నిర్మితములైన దండకడేములు, ముంచేతి కంకణాలు కలవాడు, గండస్థలాన మణికుండలాల కాంతి కలవాడు, వక్షస్థలమందు కౌస్తుభమని ఉజ్వలంగా వెలుగుచుండగా శరదృతువులో పూర్ణిమ నాటి చంద్రమండల కాంతిని దోచుకున్న ముఖ తేజస్సుతోనూ శరత్కాలమందు వికసించిన కమలముల అందమును మరిపించి లోచనాలతోనూ మాలతీపూల దండలు కట్టి నడమ నెమలిపించం చెక్కిన సుందరమైన మువ్వలు కల కొండకొప్పుతో శోభన విరజింబతో ఆ రత్నమందిరాన్ని కలయి చూస్తున్న నవయువకుని దర్శించి తన హక్కును చేర్చుకొని ఉన్న బాలకుడు కనిపించనందున సర్వప్రాణుల స్మృతి రూపిణి అయినను ఆ రాధాదేవి ఆశ్చర్యపోయెను. ఆ రాసమండల నాయిక మిక్కిలి మనోహరమైన నవయవ్వనుని రూపం చూసి మోహన్ పొందెను. ఆ రాధాదేవి నిలవెల్లా పులకించి కనురెప్పపాటు లేనిదై చిరునవ్వు చిందిస్తూ మన్మధుని వల్ల తొందరపాటు పొంది కొత్తవైన కూటమి యందు ఆసక్తి కలదై తన కన్నులు అని చెకోర పక్షులతో అతని ముఖచంద్రుని సౌందర్యంను కోరిక వేడుకల మీర త్రాగెను. ముఖ కమలాన చిరునవ్వు గలదై పక్క చూపులతో చూస్తూ నవసంగమానికి యోగ్యత కలదై ఉన్న రాధతో శ్రీహరి ఇట్లు పలికెను. రాధ, దేవసభా మధ్యాహ్న గోలోకాన జరిగిన వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుకుంటువా? ప్రియా, పూర్వం నేను స్వీకరించిన అంగీకారాన్ని నేడు సంపూర్ణంగా నెరవేరుస్తాను. ఓ సుందరవదన, నీవు నాకు ప్రాణాల కంటే అధికంగా ప్రియురాలవు. నా విషయం నీవెట్లో, నీ విషయాన నేనెట్లే. నిశ్చయంగా మన ఉభయులకు భేదం లేదు. పాలలో తెల్లదనం వలె, అగ్నిలో కాల్చే శక్తి వలె, పృథివేందు గంధం వలె నేను నీ యందు సంతతం ఉన్నాను. మట్టి లేకుండా కుమ్మరి కుండలు చేయజాలన్నట్టు నీవు లేకుండా నేను సృష్టి చేయుటకు సమర్థుడను కాదు. సృష్టికి ఆధారభూతురాలవు నీవు. నాశం లేని విత్తనం వంటి వాడని నేను. ఓ సాధ్వి, శయ్యం మీదకి రమ్ము. నన్ను నీ వక్షస్థలాన చేర్చుకొనుము. ఓ సుందరముఖి, దేహానికి భూషణం వలె నీవు నా శోభాస్వరూపురాలము. నీవు లేని దశలో లోకులు నన్ను కృష్ణుడు అందరు. అట్టివారే నీతో నేను కలిసినప్పుడు పరమాత్మైన శ్రీకృష్ణుడు అందరు. నీవే లక్ష్మివి, నీవే లోకాలకు సంపదవు. నీవు ఆధార స్వరూపునివి, సర్వవిధ శక్తుల స్వరూపురాలవు నీవు. సర్వరూపంలో గలవాడైన అక్షరుడను నేను. నేను తేజస్వరూపుడనైనప్పుడు నీవును తేజోరూపురాలవగదవు. నేను శరీరరహితుడనైనప్పుడు నీవును శరీరం లేనిదానవే. ఓ సుందరి, నేనెల్లప్పుడూ ఎడబాయక కూడి ఉండటం వల్ల సర్వబీజముల స్వరూపం కలవాడను. నీవు శక్తి స్వరూపవు, సర్వ స్త్రీ రూపంలో ధరించుదానవు. నా అంగం యొక్క అంశయే స్వరూపంగా కలదానవు. నీవే మూల ప్రకృతివైన ఈశ్వరువి. శక్తిలో, బుద్ధిలో, జ్ఞానంలో నాతో సమానురాలవు. ఏ నీచమానవుడు మన ఇద్దరిని వేరువేరుగా చూచినో
వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కాలపాసబద్ధుడై నరకాన వసించను. వాడు 7 తరముల ముందున్న వారిని, తర్వాత 7 తరముల వారిని కూడా పుణ్యలోకం నుండి కిందికి పడగొట్టును. 1,000,000 జన్మల నుంచి వాడు ఆర్జించిన పుణ్యం నశించిపోవుట నిశ్చయం. ఏ నరాధములు అజ్ఞానం చేత మన ఉభయులను నిందిస్తారో వారు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఘోర నరకాన యాతనలు అనుభవింతురు. రా అను శబ్దం ఉచ్చరించు వానికి నేనే భయపడి ఉత్తమ భక్తి యోగం నిస్తాను. ధా శబ్దాన్ని ఉచ్చరించు వాని వెనుకబడి నీ నామమును వినవలనన్న వ్యామోహంతో ప్రయాణం చేస్తాను. మొత్తం జీవితం ఎవడు షోడశోపచార పూజతో నన్ను సేవించునో దానివల్ల నాకెంత ప్రీతి కలుగునో, రాధా శబ్దాన్ని పలికినందువల్ల నాకంతటి ప్రీతి కలుగును. రాధా నాకంతకంటే ప్రియమైన సేవ ఇంకొకటి లేదు. అందువల్ల రాధా శబ్దం పలుకువాడు అధికుడు. బ్రహ్మదేవుడు, అనంతుడు, శివుడు, ధర్మదేవత, నరనారాయణ ఋషులు ఇద్దరు, కపిలుడు, గణపతి, కార్తికేయుడు నాకు ప్రియమైన వారు. అట్లే లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, సావిత్రి, ప్రకృతి నాకు ప్రియమైన దేవగణములు. ఇందరూ నాకు ఇష్టలే. అయినా రాధా శబ్దం ఉచ్చరించు వానితో సమానమైన వారు కారు. ఆ దేవాదులందరూ నాకు ప్రాణంతో సములు. నీవు నా ప్రాణాల కంటే అధికురాలవకు సాధ్వివి. వారేమో వేరువేరు స్థానములందున్నారు. నీవు నా వక్షస్థలమందే నిలిచి ఉన్నావు. ఈ సాధ్వి నా చతుర్భుజమూర్తిని తన వక్షస్థలాన భరిస్తున్నదో ఆ కృష్ణస్వరూపుడనగు నేను ప్రియురాలవగ నిన్ను స్వయంగా నా వక్షస్థలాన ఎల్లప్పుడూ మోస్తున్నాను. శ్రీకృష్ణుడు ఇట్లు పలికి మనసును ఆనందపరచు శయ్య మీద కూర్చుండెను. అంతటి రాధాదేవి భక్తితో తన శిరస్సు వంచి నాథునితో ఇట్ల పలికెను. స్వామి, సర్వము జ్ఞప్తిలో ఉన్నది, అంతయు నేను ఎరుగుదును. ఎట్లు మరుతును? అన్నీ నేనని ఏమి చెప్పితివో అది అంతా నీ పాదపద్మాల అనుగ్రహం వల్ల కలిగినది. సర్వేశ్వరునికి కొందరు ప్రియమైన వారు, కొందరు ప్రియము కాని వారెక్కడా? ఎవరెవరు నన్ను ఎట్లెట్లు స్మరించరో వారి వారి యందు అట్లట్లు నీ కృప లేకుండను. గడ్డిపరకను కొండను చేయుటకు, కొండను గడ్డిపరకను చేయుటకు నీవు సమర్థుడవైనా యోగ్యుని యందు అయోగ్యుని యందు నీ కృప సమంగానే ఉండును. నేను నిలిచి ఉండగా నీవు పడుకొని ఉండి సంభాషణలతో ఏ క్షణం గడిచిపోయినదో యుగంతో సమమైన అట్టి క్షణాన్ని వెనుకకు మరల్చుటకు నేను సమర్థురాలను కాను. నా మనసు ఇప్పుడు నీ వియోగమన అగ్నితో బాధపడుతున్నది. నీ పాదపద్మాలను నా వక్షస్థలాన నా శిరస్సున ఉంచము. మొదట నా చూపు నీ చరణాంబుజం మీద పడింది. అట్టి చూపును ఇతరమైన నీ అవయవాళ్ళు దర్శించుటకు శ్రమపడియో మరచలేకపోయితిని. ఒక్కొక్క అంగాన్ని చూస్తూ ప్రశాంతమైన నీ ముఖారవిందం దర్శించిన ఆ దృష్టి ఇంకొక దానివైపు మరలుటకు సఖ్యం కానిది. రాధాదేవి మాటలు విని పురుషోత్తముడు నవ్వెను. స్మృతుల్లో నిరూపించబడ్డ హితమైన సత్యమైన వాక్కుతో ఆమెతో ఇట్లు పలికెను. నా చేత పూర్వమే నిర్ధారించబడిన కార్యమును ఖండించరాదు. ఓ మంగళలారా, క్షణమాగుము. ప్రియురారా, నీకు మంగళం సమకూర్చుదును. నీ మనోరథం నెరవేరు కాలం వచ్చింది. పూర్వమందు ఎవనికేది రాయబడిందో, ఏ కాలమందు ఎక్కడ అది నిర్ధారించబడిందో రాధా, దాన్ని ఖండించుటకు నేను కూడా సమర్థుడను కాదు. ఇక విధి ఎవరు? ప్రాణుల సుఖదుఖాలు నిర్ణయించి సృష్టికర్తను అగు నేను ఎవరికేది రాయబడిందో బ్రహ్మాది దేవతలకు, క్షుద్ర ప్రాణులకు ఆ అనుభవం ఎప్పుడూ నా చేతను ఖండింపరానిది. అననంతలో శ్రీహరి ముందుకు బ్రహ్మ చేరవచ్చను. జపమాలను కమండలం పట్టుకున్నవాడును, కొద్దిపాటి చిరునవ్వు కలవాడకు చతుర్ముఖుడు కృష్ణుని వద్ద కేగి నమస్కరించి శాస్త్ర పద్ధతిలో స్తోత్రమనర్చెను. సృష్టికర్తయగు బ్రహ్మ శ్రీహరి సన్నిధి చేరి ఆనంద బాష్పములు కమ్మిన కన్నులతో, పులకించిన శరీరంతో, భక్తి వల్ల వంగిన శిరస్సుతో నమస్కరించి స్తుతించి ఆ ప్రభువుకు పొంగిన భక్తితో మరలా నమస్కరించి రాధా సమీపమున కేగెను. ఆ తల్లి పాదపద్మాలకు భక్తితో తలవంచి నమస్కరించి తన జడల సమూహం ఆ పాదములకు చుట్టుకొనున్నట్టు శీఘ్రంగా కమండల జలంతో సంతోషంగా పాదములు కడిగి చేతులు మొగ్గగా జోడించి అంజలి ఘటించి ఆగములలో వేదశాస్త్రాలు చెప్పిన ప్రకారం స్తోత్రమనర్చెను. ఓ తల్లి, సర్వజీవులకు విశేషించి భారతఖండముందున వారికి మిక్కలి దుర్లభమైన నీ పాదపద్మాలు కృష్ణుని ఆగ్రహం వల్ల దర్శనమైనవి. పూర్వం నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమాన్వితమైన పుష్కర తీర్థమందు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి తిని అప్పుడు వరదాత అయిన శ్రీహరి వరమిచ్చుటకు స్వయంగా వేయించేసెను. వరం అడుగుమని స్వామి పలకగా ముదంతో నా అభీష్టం ఇట్లు కోరుతిని. ఓ త్రిగుణాతీతుడా, సర్వజీవులకు దుర్లభమైన రాధాదేవి శ్రీపాద పద్మాలను నాకు వెంటనే చూపించము. నేనిట్లు పలకగా తపస్సు చేసిన నన్ను చూసి శ్రీహరి ఇట్లనెను, బిడ్డ, తగిన కాలమందు నీకు చూపించగలను, ఇప్పటికీ ఓర్చుకొనము. ఆ ఈశ్వరాజ్ఞ విఫలం కాలేదు. ఆ వరదానం వల్లనే నేడు నీ పాదారవింద దర్శనం కలిగింది. గోలోకవాసులు, ఇప్పటి భారతవర్షవాసులు అందరూ కోరింది ఇదే తల్లి.
మొత్తం దేవీ వర్గం ప్రకృతి అంశ కలిగి ప్రకృతి వల్ల జనించిన వారన్నది నిశ్చయం. నీవు శ్రీకృష్ణుని సగం శరీరం నుండి జనించిన దానవు, అన్నిటా కృష్ణునితో సమానమైన దానవు. శ్రీకృష్ణుడే నీ రూపమాయనో, నీవే శ్రీకృష్ణుని రూపం ధరించావో వేదములందు ఇది నాకు కనిపించలేదు. ఈ తత్వం ఇట్లని ఎవడు నిర్ధారించునో? బ్రహ్మాండానికి బయట పైభాగాన ఎట్లు గోలోకమున్నదో, ఒకరి చేత సృష్టించబడిన వైకుంఠమున్నదో, అట్లే నీవు కూడా ఒకరి చేత సృష్టించబడిన దానవు కావు తల్లి. సమస్త బ్రహ్మాండమందలి జీవులు ఏ విధంగా శ్రీకృష్ణుని అంశలోని అంశలో, అట్లే నీవు శక్తి స్వరూపమై ఆ జీవులందరి యందు నిలిచి ఉన్నావు. సృష్టిలోని పురుషులందరూ శ్రీహరి అంశ గలవారు, స్త్రీలందరూ నీ అంశ గలవారు. ఓ తల్లి, స్వామి ఆత్మయే దేహరూపంగా ఉన్న నీవు, ఆయనకు మాకు ఆధారం నీవే. ఆయన ప్రాణం అనుసరించి నీవు, నా ప్రాణాలను అనుసరించి ఈ ప్రభువు ఉన్నారు. ఏమి ఈ ఆశ్చర్యం! ఈ శిల్పకారుడు ఏ కారణంగా నిర్మించెనో? ఈ కృష్ణుడు నిత్యుడే, అట్లే నీవును నిత్యవి. అతని అంశవు నీవు, నీ అంశ అతడు కావచ్చును. ఈ విషయం ఎవడు నిర్ధారించను? జగత్ సృష్టికర్తను, దేవతల తండ్రి అయిన నేను కూడా వాస్తవములైన నీ గుణంలోని నూరూపాలు చెప్పుటకు సమర్థుడను కాను. ఈ తత్వమును గురుముఖంగా చదివి జనులు పండితులగుదురు. వేదములు కాని పండితులు కాని నిన్ను స్తుతించుటకు సమర్థులు కారు. స్తోత్రములకు తల్లి జ్ఞానం, ఆ జ్ఞానమునకు తల్లి బుద్ధి. ఓ మాత, నీవు బుద్ధికి జననివి. నిన్ను స్తుతించుటకు ఎవడు శక్తుడో? అందరికీ ఏ వస్తువు కనిపించునో దాన్ని పండితుడు చెప్పగలుగును. కన్నులకు కనిపించనిది, చెవులకు వినబడినది ఏ వస్తువో దానిని నిర్వచించుటకు ఎవడు సమర్థుడు? ఇది వేద శాస్త్రాలను పెద్దల సూక్తిని అనుసరించి పలికిన మాట. నీవే విషయాన నన్ను నిందించవలదు. ఈశ్వరులకు ఈశ్వరుడకు వాని కృప యోగ్యుని యందు అయోగ్యుని యందు సమంగా ఉండును. పాలింపబడు జనం యొక్క గుణదోషాలు పాలకులకు క్షణం సేపు కనిపించి కనుమరుగగును. తల్లి కాని తండ్రి కాని సంతానమందల ప్రేమతో అన్నింటినీ క్షమించును. ఇట్లా జగములకు సృష్టికర్త బ్రహ్మ పలికి ఎల్లరికీ కోరదగిన నమస్కరించదగిన ఆమె పాద పద్మాలకు మొక్కి ఆ ఉభయల ముందు నిలిచెను. బ్రహ్మకృతమైన ఈ స్తోత్రాన్ని 3 సంధ్యల యందు విడవక ఏ మానవుడు పఠించునో అతడు నిశ్చయంగా రాధామాధవుల పాదములందు భక్తిని, ఆ పాదములకు సేవ చేయు భాగ్యాన్ని పొందును. మొత్తం పుణ్యపాప కర్మలను నిర్మూలనం చేసుకుని మిక్కడిని గెలవశక్యం కాని మృత్యువును జయించి సర్వలోకములను దాటి ఉత్తమమైన గోలోకం పొందును. శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను. బ్రహ్మ చేసిన స్తవమును విని రాధాదేవి, ఓ విధాత, నీ మనసునందున్న వరం కోరుకొమ్ము అనెను. ఆమె మాట విని సృష్టికర్త, మీ దంపతుల పాదపద్మములందు భక్తిని వరంగా నాకిమ్ము అని పలకగా రాధాదేవి వెంటనే ఓం అని అంగీకారం తెలిపెను. విధాత భక్తితో మరలా నమస్కరించెను. బ్రహ్మ రాధాకృష్ణుల నడుమ అగ్నిని స్థాపించి జ్వలింపచేసి హరి ఓం శ్రీ గోవింద గోవింద అని హరిని స్మరించి శాస్త్ర నియమం ప్రకారం హవనం చేసెను. కృష్ణుడు శయ్య నుండి లేచి వచ్చి అగ్ని సమీపాన కూర్చుండెను. బ్రహ్మ చెప్పిన విధిని అనుసరించి స్వయంగా హోమం చేసెను. బ్రహ్మ మరలా రాధాకృష్ణులను అగ్నికి నమస్కరింపచేసి వివాహం జరిపించి వాడై 7 సార్లు ప్రదక్షిణం చేయించెను. 7 అడుగులు నడిపించి సప్తపది కావచ్చును. మరలా రాధాదేవితో అగ్నికి ప్రదక్షిణ నమస్కారాలు చేయించి కృష్ణుని కూర్చుండబెట్టి రాధాదేవి హస్తాన్ని శ్రీకృష్ణుని చేత పట్టించి పాణిగ్రహణం వేదమందు చెప్పబడ్డ 7 మంత్రాలను మాధవునికి చెప్పి చదివించెను. వేదవేత్తయుగు ప్రజాపతి రాధాహస్తాన్ని శ్రీకృష్ణుని వక్షస్థలమందు, శ్రీకృష్ణుని హస్తం రాధాదేవి పృష్ఠభాగం నందును ఉంచి రాధాదేవితో 3 మంత్రాలు పఠింపచేసెను. మోకాళ్ళ కింది వరకు వేలాడినంతటి పారిజాత పుష్పముల మాలను శ్రీకృష్ణుని కంఠమందు ముదంతో రాధాదేవి ద్వారా వేయించెను. స్వామి నాభికమలమందు జన్మించిన బ్రహ్మ మరలా రాధాకృష్ణుల చేత అగ్నికి నమస్కరింపచేసి మనోహరమైన పుష్పమాలను రాధా కంఠాన కృష్ణుని చేత వేయించెను. శ్రీకృష్ణుని కూర్చుండబెట్టి కృష్ణుని యందే మనసు పెట్టి చిరునవ్వు చిందిస్తున్న రాధాదేవిని అతని ఎడమ పక్కన కూర్చుండబెట్టెను. ఓ నారద, రాధామాధవులను ప్రపత్తి పట్టించి అనగా చేతులు జోడించి నమస్కార ముద్ర పట్టడం, వేదోక్తమైన పంచమంత్రాలను పఠింపచేసెను. విధి ఈ విధంగా మరలా నమస్కరింపచేసి తండ్రి తన బిడ్డను దానమిచ్చినట్టు బ్రహ్మ శ్రీకృష్ణునికి రాధాదేవికి నమస్కరించి భక్తితో శ్రీహరి ముందు నిలిచెను. ఇంతలో శరీరంలందు ఆనంద పులకలు మొలకెత్తగా దేవతలు తప్పెటలు మురజంలో మొదలగు వారిని దేవదందుభిని మోగించిరి. పారిజాత పుష్పములు వర్షం కురిసెను. గంధర్వరాజులు గానం చేసిరి. అప్సరసుల బృందములు నాట్యం చేసిరి. బ్రహ్మ శ్రీహరిని స్తుతించి చిరునవ్వుతో ఇట్ల పలికెను. మీ ఉభయుల పాదపద్మములందు దృఢభక్తిని నాకు దక్షిణంగా ఇమ్ము అని బ్రహ్మ వాక్కువని శ్రీహరి, మా చరణ కమలంలో మిక్కలు దృఢమైన భక్తి నీకుండుగాక, సంశయం వలదు, నీకు మంగళమగను. కుమార, నీ లోకానికి వెళ్ళి నా ఆజ్ఞ ప్రకారం నీకు నియమించిన కర్మ చేయిచుండము అనెను. ఓ నారద,
సృష్టికర్త శ్రీకృష్ణుని వచనాలు విని రాధాదేవికి శ్రీకృష్ణునికి నమస్కరించి సంతసంతో తన నివాసానికి ఎగను. బ్రహ్మ వెళ్ళిపోగా ఆ రాధాదేవి చిరునవ్వుతో పక్కచూపుతో శ్రీకృష్ణుని ముఖాన్ని దర్శించను. సిగ్గుతో ముఖం కప్పుకొనెను. మొత్తం శరీరం పులకించగా మన్మథ బాణాల చేత పీడితురాలు శ్రీహరికి నమస్కరించి అతని శయ్యను చేరబోయెను. తన నుదుట కస్తూరి తిలకం కుంకుమ ద్రవంతో పాటు ధరించి చందనమందు అగరు ద్రవ్యంతో కలిసిన దాన్ని శ్రీకృష్ణుని వక్షస్థలాన పొలిమెను. అమృతపూర్ణమైన రత్నపాత్రను తీను నింపిన మనోహర పాత్రను భక్తితో హరికందీయగా జగన్నాథుడు ఆ పదార్థాన్ని తాగెను. కర్పూరం మొదలగు పరిమళ వస్తువులతో కూడి శ్రేష్టంగా కంటికింపుగా ఉన్న తాంబూలమును రాధకృష్ణునికిచ్చెను. దాన్ని హరి ఆదరంతో భుజించెను. శ్రీహరి తనకు అందించిన సుధారసం తాగి అతడిచ్చిన తాంబూలం అతని ముందే ఆమె తినెను. శ్రీకృష్ణుడు తాను నమిలిన తాంబూలాన్ని ప్రేమతో రాధకిచ్చెను. ఆమె అతని ముఖ కమలాన్ని పానం చేసినట్టు గొప్ప భక్తితో దాన్ని తినెను. మధుసూదనుడు ఆమె నమిలిన తాంబూలాన్ని తనకిమ్మని యాచించెను. ఆమె సంతసంతో నవ్వి క్షమించము అని పలికి దాన్ని ఇయ్యలేదు. మాధవుడు చందనము, అగోరి, కస్తూరి, కుంకుమ, పువ్వుల మేలన ద్రవ్యాన్ని రాధాదేవి సర్వాంగములందు స్వయంగా పులిమెను. ఏ మన్మధుడు ఎల్లప్పుడూ ఏ స్వామి చరణ కమలాలను మాత్రమే ధ్యానించుచుండునో అట్టి స్వామి రాధాదేవిని సంతృప్తిపరచుటకై ఆ మన్మధునికి వశమయ్యను. ఏ స్వామి యొక్క భృత్యుల చేతిలో ప్రతిక్షణం మదనుడు జయింపబడనో అట్టి మన్మధుని చేతిలో స్వేచ్ఛామయుడైన భగవంతుడు తానోడవలనన్న ఆసక్తితో ఓడిపోయెను. శ్రీకృష్ణుడు రాధను చేతితో లేవనెత్తి తన వక్షస్థలాన్ని చేర్చుకొని వస్త్రాన్ని వదులు చేసి చతుర్విధాలైన చెంబనములు చేసెను. ఆ రతి యుద్ధంలో ఆమె మొలనూలులోని చిరుగంట తెగిపడెను. ముద్దుల వల్ల పెదవుల మీది తాంబూల రాగం, కౌగిలింతల వలన స్తనమండలి పత్రరేఖలు చెదిరిపోయెను. ఆ శృంగార చర్యలో కొప్పు వీడెను. నుదుటి సింధూర తిలకం కరిగెను. విపరీత క్రియ వల్ల పాదములకున్న లత్తుగా పూత ముద్రలు స్థలాంతరాన పడెను. ఇట్లు కొత్త కలయిక వల్ల సర్వాంగములు పులకింపగా రాధాదేవి వ్యామోహితురాలే మూర్ఛిల్లెను. వారు రాత్రింబవలు ఎరగకుండిరి. కామశాస్త్ర పండితుడైన శ్రీకృష్ణుడు రాధాదేవి అంగాంగాలను తన అంగాంగాలతో చేరినట్లు ఆలింగనమునర్చి అష్టవిధ శృంగారమును సాగించెను. పక్కచూపులతో చిరునవ్వుతో ఉన్న ఆమెను మరలా కౌగిలించుకొని ఆమె సర్వాంగాలను నఖక్షత దంతక్షతాలతో నింపెను. ఆ శృంగార యుద్ధంలో దంపతులకు మనోహరమై కంకణధ్వని, మువ్వల సవ్వడి, కాళియందల రవలి ఏర్పడెను. కామశాస్త్ర విశారదుడైన శ్రీకృష్ణుడు మరలా రాధను లాగి శయ్యపై చేర్చి ఆసక్తితో ఏకాంత ప్రదేశాన కొప్పుముడని వస్త్రాలను తొలగించెను. రాధాదేవి అతని కొండెకొప్పును విడిచి ఇతరాలంకారాలు వస్త్రాలు తొలగించెను. వారిద్దరూ కార్య విశారదులే కనుక ఒకరి వల్ల ఒకరికి నష్టమన్నది హాని అన్నది లేదు. రాధాహస్తం నుండి మాధవుడు రత్నదర్పణం తీసుకొనెను. మాధవుని చేతి నుండి రాధ బలవంతంగా వేణువు లాక్కొనెను. మాధవుడు బలవంతంగా రాధాదేవి చిత్తం అపహరించెను. మాధవుని మనస్సును రాధ కూడా రాసమండలం నుండి లాగి అపహరించెను. ఆ క్రీడ ముగిసిన తర్వాత చిరునవ్వు పక్కచూపులు కల రాధాదేవి మహాత్ముడైన శ్రీకృష్ణునికి ప్రీతితో మురళి ఇచ్చివేశను. శ్రీకృష్ణుడు ఆమె రత్నదర్పణాన్ని ప్రకాశించే క్రీడాకమలాన్ని ఆమెకిచ్చెను. శ్రీహరి రాధ కొప్పును సుందరంగా ముడిచి నుదుట సింధూర తిలకముంచి విచిత్రంగా మకరికా పత్రరేఖలు ఆయా స్థానములందు కూర్చి ఆమెను అలంకరించెను. ఆ అలంకార పద్ధతిని విశ్వకర్మయే ఎరుగడు. ఇక ఆమె చెలికత్తెలు ఏమెరుగుదురు? శ్రీకృష్ణునికి అలంకార వేషం కూర్చుటకు రాధ పూనుకోగానే బాలరూపాన్ని కూడా కాక చంటి పిల్లవాడయ్యను. ఇంతలో ఆకలితో పీడితుడై ఏడుస్తున్న బాలరూపుని నందుడు తనకిచ్చినప్పుడు ఎట్లు భయపడుచుండనో అట్టి అచ్యుతను ఆమె చూచెను. మిక్కలి నొచ్చిన మనసుతో ఆ రాధ నిట్టూర్పు విడిచి ఇటు అటు ఆ యవ్వన రూపుని గోర్చి చూస్తూ ఆ వియోగానికి బాధపడుతూ భయపడుతూ శోకార్తయ్య ఆ శ్రీకృష్ణుని ఉద్దేశించి నిందోక్తిగా ఇట్లు పలికెను. ఓ మాయానాథుడా, ఇటువంటి నీ సేవకురాలపై మాయను ప్రయోగించుచుంటివా? ఇది ఇట్లు పలికి రాధ నేలపై పడి ఏడ్చిచుండెను. బాలకృష్ణుడును అక్కడ ఏడ్చిచుండెను. అప్పుడు ఆ శరీరవాక్కు ఇట్లు వినిపించను. రాధ, ఏల ఏడుస్తున్నావు? శ్రీకృష్ణ పాదపద్మాలు స్మరించుము. రాసమండలం ఎంతవరకు అంతవరకు రాత్రిపూట స్వామి ఇక్కడకు వచ్చును. శ్రీహరితో అనుదినం ఇష్టసుఖం అనుభవిస్తావు. ఏడవకము. తన ఇంటిలో తన నీడ నిలిపి స్వయంగా శ్రీహరి ఇక్కడకు వచ్చును. శోకం వదలము. నీ ప్రాణేశుడు మాయానాథుడైన ఈ బాలరూపుని చంకనెత్తుకుని గృహమునకు పొమ్ము. ఇట్లా సుందర ప్రబోధించబడెను. ఆ అశరీర వాక్కు విని బాలుని తన ఒడిలోకి తీసుకుని పుష్పోద్యానముకు రత్నమండపమును చూస్తూ బృందావనం నుండి త్వరగా నందమందిరమున కేగెను. ఓ నారద, ఆ రాధాదేవి మనోవేగంతో అర్ధ నిమిషంలో వానకు తడిచిన స్నిగ్ధ మధురమైన వస్త్రాలతో ఎర్రబారిన నయనాలతో వెళ్ళి యశోదాదేవికి శిశువుని ఇయ్యబోని ఇట్లు పలికెను. ఓ యశోద,
ఆవుల మందలో నీ భర్త ఇవ్వగా ఆకలితో ఏడుస్తున్న ఈ శిశువును తీసుకుని త్రోవలో చాలా బాధపడ్డాను. ఈ శిశువు వస్త్రం నా వస్త్రం తడిచినవి. మేఘములు కమ్మి సూర్యుడు కనిపించని ఈ దుర్దిన మందు బుడత ఎక్కువై జారుచుండగా పిల్లవాడిని మోయను అసక్తురాలనైతిని. ఓ భద్రురాల, ఈ పిల్లవాడిని తీసుకుని పాలిచ్చి బుజ్జగించము. ఇల్లు వదిలి వచ్చి చాలా సమయమైంది, వెళ్తున్నాను. ఓ సతీ, సుఖంగా నిలువుము అని రాధ పలికి బాలుని ఇచ్చి తన గృహానికి ఎగను. యశోద బాలుని తీసుకుని ముద్దలు పెట్టుకుని పాలిచ్చెను. రాధ తన ఇంటిలో ఇంటి పనుల్లో ఉండను. ప్రతిదినం రాత్రి యందు శ్రీహరితో రమించెను. నారద, ఇట్లు శుభకరం సుఖప్రదం మోక్షప్రదమైనదగు శ్రీకృష్ణ చరిత్ర నీకు చెప్పబడింది. పుణ్యకరమైన మరి ఒక విషయం చెబుతాను, వినము. ఓం శాంతి శాంతి శాంతి.